మన రాష్ట్రంలో ఎస్సీ సోదరుల పరిస్థితి ఇప్పుడు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు పోరాటం చేసి మందకృష్ణ మాదిగ గారు వాళ్ళ సామాజిక వర్గానికి రిజర్వేషన్ సాధించుకున్నారు. సో ఈరోజు ఎస్సీ అంటే మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు. ఎవడు పట్టించుకుంటాడు మిమ్మల్ని? 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారు అన్ని సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు ఆ రోజు? సో ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఒక స్థాయికి వెళ్ళిపోయాడు, బాగా ఫేమస్ అయిపోయాడు ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి అరుదైన గౌరవం దక్కుతుంది. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఏ జిల్లా వచ్చినా సరే కొన్ని వందల మందికి కార్యకర్తలు వస్తున్నారు. సో ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు? మందకృష్ణ మాదిగ గారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరు? ఎస్సీ సామాజిక వర్గంలో మాలా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో నిజంగా మందకృష్ణ మాదిగ గారు మాలా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కొద్దిగా అవమానించినట్టుగా, కించపడినట్టుగా మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ ఆయన మాట్లాడేట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, అవి కూడా మనం గమనించాలి కదా. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు తెలంగాణలో మోడీ వచ్చినప్పుడు పార్టీ మొత్తం దాంట్లో విలీనం చేసేసాడు. బీజేపీలో అధికారులు బీజేపీ వస్తే ఆయనకు ముందే తెలిసిపోయింది. సో దానికి అనుగుణంగా బీజేపీలో విలీనం చేసేసాడు. మన ఆంధ్రాలో ఉన్న మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కూడా మన ఆంధ్రప్రదేశ్లో బాబు గారికి ఓట్లు వేశారు. సో బాబు గారికి వేసారా, జగన్ గారికి వేసారా అనేది పక్కన పెడితే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరూ చంద్రబాబుని చాలా గౌరవిస్తారు. ఎందుకంటే గత హయాంలో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు మాదిగ సామాజికానికి చెందిన వ్యక్తులకి మంచిగా మేలు చేశాడు. సో వాళ్ళు సపరేట్గా రిజర్వేషన్ తీసుకొచ్చాడు. సో మన మాలా సామాజిక వర్గానికి ఎందుకు తీసుకురాలేదంటే మాలా సామాజిక వర్గంలో ఒక యూనిట్ అనేది లేదు. ఎవడు పార్టీ కూడా మొక్కలుగా ఉంటారు. ఎలాంటి టైంలో కలుస్తారు, మిగతా అప్పుడు ఎప్పుడు గెలవరు. చూడండి, ధర్నా చేయడానికి కూడా 10 మంది 20 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. అదే మందకృష్ణ మాదిగ గారి సామాజిక వర్గాన్ని చూస్తే ఏదన్నా జరిగితే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు పిల్లోడు నుంచి పెద్దోడు దాకా కర్ర పట్టుకొని వస్తారు. నేను చూస్తున్నా కదా, మన రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అన్నింటికి ఒక పక్క మాల వాళ్ళు ఉంటారు, ఒక పక్క మాదిగ వాళ్ళు ఉంటారు. రెండు అతుక్కుని ఉంటాయి. కాదు పక్క పక్కన ఇల్లు ఉంటాయి, కొంచెం పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు. మాల వాళ్ళు కానీ ఎవరైనా మాదిగ వాళ్ళ మీదకి వెళ్తే మటుకు కొడడానికి, ఒకవేళ సపోజ్ వాళ్ళ ఊరు అందుబాటులో లేకపోతే మాలలో ఒక దెబ్బ కొడితే మటుకి 1 గంట తర్వాత అయినా సాయంత్రం అయినా సరే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కట్టలు కొట్టొస్తారు. నేను చూశాను కాబట్టి కళ్ళారు చెబుతున్నా. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఒక మాలా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందో లేదనేది తర్వాత విషయం. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి ఈరోజు వాళ్ళ కోరిక దక్కింది రిజర్వేషన్. సో మీరు కూడా కష్టపడండి. ఒక మందకృష్ణ మాదిగ గారి మీద ఆయన నిందించొద్దు. ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు పడి దాడులను తట్టుకొని కేసులు భరించుకుంటూ వాళ్ళ సామాజిక వర్గానికి సపరేట్గా రిజర్వేషన్ సాధించుకున్నాడు. సో ప్రతి ఒక్కరు అది గమనించుకొని మందకృష్ణ మాదిగ గారిని ఎవరు కూడా వ్యతిరేకించద్దు. అవసరమైతే మీరు కూడా రాండి, ధర్నా చేయండి, మోడీ గారి మీద ఫైట్ చేయండి, కూటమిని ఎదిరించండి. అధికారులు ఉన్నారు కాబట్టి కూటమిని ఎదిరించండి. లేదంటే డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు తక్షణమే మీకు చేయాల్సిన వరకు న్యాయం చేస్తారు. లేదంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేయండి. రీసెంట్గా అందరూ ధర్నా చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి బంధు అని పిలుపునిస్తున్నారు. వాళ్ళు బల్బుని ఇస్తారు, కానీ ఉపయోగం ఏముంది? సో నాకు తెలిసి సరే మీరు బంధుకి పిలిపించారు, ఓకే బాగానే ఉంది. బంధుకు పిలిపించినా కూడా మళ్ళీ మందకృష్ణ మాదిగ గారి మీద ప్రెస్ మీట్లో ఆయన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్లో ఒక మాట జారారు, ఓకే బాగానే ఉంది. ఆయన జారాడు కదని చెప్పి మీరు కూడా జారితే ఉపయోగం ఏముంది? సో ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే మటుకి ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే చేతులు గాలి నాకు ఆకులు పట్టుకున్నట్టు ఉంది. నిజంగా ఆ రోజు 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడాల. అది కోర్టులో సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా ఎవరు స్పందించాల. ఓకే స్పందించారు, అది 30 సంవత్సరాల నుంచి రన్నింగ్ అవుతుంది ఆ కేసు. ఎవరు కూడా దాని గురించి ఫైట్ చేసిన వాళ్ళు లేరు. ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఈరోజు మట్టికి వాళ్ళు కష్టపడి సాధించుకుంటూ వాళ్ళ మీద ఎదుగుదారి మొదలు పెడుతున్నారు. గ్రామాల్లో కానీ చూసుకుంటే చదువుకున్న వ్యక్తులకు బాగా తెలుసు ఈ రిజర్వేషన్ అనేది ఎంత ఉపయోగపడుతుందో. మాదికి ఇప్పుడు తగాదాలు మొదలవుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా మందకృష్ణ మాదిగ గారిని విమర్శించొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.